ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక బ్యాడ్ న్యూస్, గుండె పగిలిపోయే బ్యాడ్ న్యూస్. అదేంటిది అంటే హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్టూడియో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చిన 6కే, రాత్రి రోజు లేట్ అవుతుంది. వ్లాగ్ మెయిన్ వీడియోస్ ఎప్పటి నుంచి అయితే పెట్టుకున్నామో అప్పటి నుంచి వెళ్ళి రోజు 11, 11:30, 12 గంటలకు వండుకుంటాను. రొటీన్ మొత్తం చేంజ్ అయిపోయి 1, 1:30, 2 గంటలకు, 2:30కి అయితే వండుకుంటున్నా. మళ్ళీ మబ్బులనే 6 గంటలకు, 7 గంటలకు అట్లా లేచి వాటర్ పట్టడానికి అయితే వస్తున్నా. ఓన్లీ 4 hours, 5 hours స్లీపే ఉంటుంది. సో అయినా సరే మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా క్రేజీగా వస్తుంది కాబట్టి ఈ 2 వీడియోస్ పైన, సో అందు గురించి అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వీడియోలు అయితే షూట్ చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు వినాయక చవితి, మన మండపంలో వినాయకుడు అయితే ఉన్నాడు. ఇప్పుడు త్వరలోనే పూజ కూడా స్టార్ట్ కాబోతుంది. ఎప్పుడంటే నేను పోయి ఆ ఆకులు అన్నీ అవటి ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ తీసుకొని రావాలి. ఆ తర్వాత పంతులు గారికి ఫోన్ చేస్తే వచ్చి పూజ అయితే చేస్తాడు. ఈ వీడియోలో చాలా యాక్టివిటీస్ అయితే కవర్ చేయబోతున్నా, చూసి ఎంజాయ్ అయితే చేస్తారు. సో ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, హైప్ పాయింట్లు సెండ్ చేయనట్లయితే హైప్ పాయింట్లు సెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫటాఫట్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయిపోతాం. సో ఆల్రెడీ గాయ్స్ మార్నింగ్ అయితే చెప్పినా కదా మీకు, పూజ వచ్చేసి చేపిస్తున్నామని చెప్పేసి పూజ కంప్లీట్ అయిపోయింది. అందరం వెరీ 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 హ్యాపీ. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక బ్యాడ్ న్యూస్, గుండె పగిలిపోయే బ్యాడ్ న్యూస్. అదేంటిది అంటే మన క్యాంపర్ టైర్ వచ్చేసి పంచర్ అయింది. ఎట్లా అంటే మనం ఇంతకుముందు కోసేసిన పైప్ ముక్కలు ఉంటాయి కదా, అప్పుడు గ్యారేజ్ ఇక్కడ ఉండే, సప్పుడు వస్తుంది అలా వినబడుతూనే ఉంది. అప్పుడు గ్యారేజ్ ఇక్కడ ఉండే కదా, సో ఆ చిన్న చిన్న ముక్కలు అనేవి అడ్డట్టున్నాయి. రెండు ముక్కలు టైర్కి అయితే కూర్చున్నాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మొత్తం గాలి దిగిపోతుంది. గాలి దిగిపోక ముందుకే దీన్ని పంచర్ షాప్ తీసుకొని పంచర్ అయితే వేపిద్దాం, ఆ తర్వాత గాలి కొట్టించుకొని వద్దాము. సో దానికోసమే పోతున్నాము. అట్నే పోమన్నాడు, అట్నే పోదాం పారి. ట్యూబ్లెస్ ఏమో తెలియదు నాకు. ట్యూబ్ అయితే గుస్తా ఉంటుంది, ట్యూబ్లెస్ అయితే ఏం కాదు. అలాగే నా ఫోన్ది లెన్స్ గార్డ్ వలిగిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే క్లారిటీ మంచి వస్తలేదు, అంతా డాట్స్ వస్తున్నాయి. సో మన వినాయకుని దగ్గర కావాలనుకుంటుర్రు కాజు ఒరే అడు నేను తినేవు పాటలు పెట్టుకొని పండుకోయి కదా సార్. పని ఇక్కడనే ఉంచిపోతున్నాము. ఒక స్పెషల్ పర్సన్ ఈ వ్లాగ్లో మీకు లాస్ట్లో ఇంట్రడ్యూస్ అవుతాడు. తమిళ టైటిల్ ఆల్రెడీ మీరు చూసిరు కావచ్చు. వాంతో కొద్దిగా డిస్కషన్ అవుతున్నది. ఏం డిస్కషన్ ఏం కథ అని చెప్పేసి మీరు వ్లాగ్లో అయితే చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకొని పంచర్ చేయించుకోద్దాం. తాజగాడు ఆడ స్పీకర్ బాక్సులు పెట్టుంటే అవిటికి బ్లూటూత్ కనెక్ట్ చేసి పాట పెడతా అని చూస్తుండు. కాకపోతే మన క్యాంపర్ దానికి కనెక్ట్ అవుతుంది తెలిసి మళ్ళీ దీనికి కనెక్ట్ అవుతుంది కావచ్చు. ఒరే దానికి అయిందారా, అయిందా? వాడు పాటలు పెట్టాడు, ఒత్తలేదు ఏందబ్బా అని చదువుతుండు. కాకపోతే తెలియదు ఏంటంటే ఇల్లు ప్లే అవుతున్నాయి పాటలు అవి, వాడు అలా చూస్తుండు. చలో క్యాంపరు మన ఎంత రేసి ఇచ్చినా పోతలేదు. సో ఏమైందని మన ఏంటి డోర్ తీసి చూస్తే అది ఎగిరిపోయింది, పుచ్చుకునేది. నీకు తాకలే, నాకు తాకలే, ఎగిరిపోయింది. దాన్ని తీసేయకుండా అట్నే పోమని చెప్పిండు. గాలి ఎక్కువ పోతుందని దేని గురించో తెలియదు. సో ఇప్పుడు దాంతో అదే ఎగిరిపోయింది. అది వేదకుంటుందో ఉండదు మరి గాలి మొత్తం దిగుతుంది, అటు పోతుంది. ఇట్లా ఆల్రెడీ సగం అయినట్టుంది. మనకు అట్లా అనిపిస్తున్నట్టున్నారా? ఏంటిది సక్కనే పోతుంది. గీడ టైర్ నేను ఇప్పుడు చూసినప్పుడు టైర్ సగం దిగింది మొత్తం. బాగా పోయిందారా చూడు కొంచెం. ఇదే షాప్ మీద హోప్స్ పెట్టుకొని వచ్చినాము, కాకపోతే బంద్ చేసి ఉన్నది. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాం అన్నకు. బండి ఉన్నది, గాంచర్ ఉన్నది అనుకున్నా కానీ లేడు. కాడు పోతుందా చూస్తున్నది వెనుక అది ఉన్నది, మత్తు ఉన్నది. మళ్ళా పోవచ్చు ఇంటి దాకా. ఇప్పుడే పోదాం, ప్రిపేర్ అయిపోతాం. మొత్తం 2 పైప్ ముక్కలు కూర్చున్నాయి. ఒక పైప్ ముక్కను తీసేసినాము, ఇంకొక పైప్ ముక్క అట్నే ఉన్నది, తీసేయాలి. తీసేయాలి, ఎగిరిపోయింది కాదు, ఒకటి ఎగిరిపోయింది, అది తీసేయాలి. ఇప్పుడు 2 ఉన్నాయి, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, 2 ఉన్నాయి.
అన్న ఆల్రెడీ ఇక్కడ సైడ్ రెండు అయిపోయిండు. వీటిని ఏమంటారు నా తెలియదు. వీటిని ఏమంటారు అన్న? ఇవి ఎర్రై ప్లస్ పంపించాలంటారట. వేస్తే ఆగుతలేదు. పెద్ద పైపు వచ్చే వరకల్లా పోతూనే ఉన్నది. అందుకోసం మొత్తం ఇప్పి లోపలికే నేర్చుకోండి. ఇక టెస్లా గురించి దాన్ని తెప్పినాం కదా మొత్తము. దీని ఇద్దామా? పెద్ద ఉంది సెటప్. ఛార్జింగ్ పెట్టి 40 ఇస్తామని పడుతుంది. ఇటువంటి ఒకటి చేసి లోపలికి చేయించని ఒత్తిండు. అది అతుక్కున్నది లోపల. మళ్ళీ గాలి పెట్టిండు. చూస్తాయి లీక్ అవుతుంది. అవుతుందా లేకు చూపి. ఇక బిల్ అయితే జల్దీ కడియా అన్న. గిడ కూర్చింది ఇడ కూర్చింది. ఇది ఒక్కటి పొదలు గిడ కొట్టరా. ఇది ఒక్కటే. ఇప్పుడు ఇక సారోళ్ళు చూసి బిల్లు జల్దీ పాస్ చేస్తారు అన్నట్టు. పైసలు ఇప్పుడు కట్టేది నేనే. మళ్ళీ నాకు ఇవ్వనంటే ఆడికి ఎంత టైం పడుతుంది. మళ్ళీ దాని మీకనే కూస్తే కదా మళ్ళీ ఏదన్నా ఇది కూడా కోసేపటికి ఎందుకు ఇట్లా అది ఇంకోటి వేసుడు కాదు. అది ఆగది. అది సైడ్ది ఇంకా అదృష్టం ఆగింది. బాగా డేంజర్. అవి డ్యూప్లెస్ టైర్లు సైడ్లు కాపాడాలి ఎప్పుడు. కానీ ఇలా ఏం దమ్ముండదు కాదు. అది చూస్తూ మొత్తం చూస్తుంది అన్నట్టు. దీనన్నా దమ్ము ఇల్లు ఉండదు. ఇది ఇట్లా వస్తుంది కలిగి ఇట్లా వచ్చి పట్టుకొని వచ్చి అన్న వీడియో తీస్తుంటే ఏమనుకుంటున్నా అంటే మనం ఏదో కంపెనీ నుంచి ఆ కంపెనీ నుంచి మనకు పైసలు వస్తాయి, ఈ వీడియో తీసుకొని చూపిస్తే అని అనుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఇలా మేమిద్దరం చెప్పినాం ఇక అట్లా కాదని చెప్పేసి అది అట్నే ఉంటున్నాను. మళ్ళీ లాస్ట్కి ఏమంటుండో ఆయన చెప్పినా కానీ లాస్ట్ పోయేటప్పుడు బిల్లు కావన్నా అన్నాడు. అంటే వద్దా నా చెప్పి కాదంటే వీడియో తీసుకురు కాదు చూపెట్టురు అంటు. యాపిల్ స్టోర్కి అయితే వచ్చినాము. నాది లెన్స్ వలిగిపోయింది కదా, గీతలు పడతాయేమో అని అనిపిస్తుంది. ఈ లెన్స్ కూడా సో ఇప్పుడు ఇవి వచ్చేసి సెట్ అయినాయి కదా. ఇక మనకు ఏమైనా వీడియో తీస్తే దాంట్లో ఇబ్బంది కాదు. మొదటిదాకా వైడ్ యాంగిల్ లెన్స్ పలిగిపోయి ఉండే వరకల్లా సైడ్కి షేడింగ్ వస్తూ ఉన్నది. ఆ బాగా కేపించడం అయింది. మనం తీసుకున్న వీటి కెమెరాల గురించి వీడియో చక్కగా రాకుండా ఉండేందుకే దాని గురించి ఇప్పుడు వేయించిన. ఈ వీడియో పైసలన్నీ దానికే గోవిందా. ఏమో వాసన నాన్ వెజ్ వాసన టెంట్ చేస్తుంది. నాకు అప్పుడే వచ్చింది దిగినప్పుడే. బిర్యానీ నాన్ వెజ్ కాకపోతే తినొద్దు. తెచ్చుకోవచ్చు ఏం కాదు. శ్రద్ధ ఉండాలి. అదే మరి బాబాయ్ చూడు మెల్లగా వెజ్జుకోవచ్చట. బీర్చుకోవచ్చు అన్న వెజ్జుకోవచ్చు అన్నట్టు నాకినమాట. భక్తి చెప్తుంది అన్నట్టు. ఇక్కడ ఒక దగ్గర సర్వపన అయితే అనమాట. సో ఇవన్నీ పోతున్నాం బాబాయ్ని. రోడ్ అక్కడ దిక్కున్నాం. ఇగో అట్ సైడ్. హాయ్ హాయ్ కింద పడుతుంది. ఏం కావాలి నీకు? సర్వపిండి సర్వపిండి అట. సర్వపిండి అట. వాళ్ళు ఇష్టం లేరు. గీడున్నాయి అవి చేసే ఉన్నాయి.
వావ్ సర్వపడ అయితే తీసుకున్నాం కానీ దాంట్లో చట్నీ అయిపోయిందట వాళ్ళు ఈలే బాగా ఏమంటాడు ఎందుకు ఉన్నా తీసుకోడట చట్నీ లేదు చట్నీ లేదు ఉన్నా తీసుకోపోయాడు ఎందుకంటే మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి లోపల ఇది బయట ఉంది కాబట్టి మరి ఎందుకు పడైనా చెట్టు లేని మంచిగా ఇట్లా వాళ్ళు తర్వాత పేమెంట్ చేసినాక తీసుకున్నాక వాపస్ ఏనుంటారు చట్నీ లేదా ఈ ఇంద్రదేశం గిట్టున్నది పల్లి బాగా కారంతో రాత్రి పసలు ఏదో అంతటా ఉన్నాయి మెత్తగా ఉంది వేడి వేడిగా అయితే లేవు చల్లగా ఉన్నాయి బాగా ఆహా మంచిగా గరం గరం తొక్కుతో ఇద్దరు గద్ది నేను ఉండే ఎట్లేదు వాపస్ రాపోరి తిన్నాగా కాదు కాదు అయ్యో వీళ్ళ వినాయకుని కాడికి వచ్చిందట వినాయకుడు క్లోజ్ చేసినప్పుడే నచ్చిపోయినా పొద్దుగాల వచ్చి ఫోటో దించి చూసిన ఈ షెడ్ తీసిన మళ్ళీ మంచిగా పెట్టిపో కొత్తలు పెట్టిండట కింద రాయి పెట్టిన వీళ్ళ వనవేమో అని మేము చూస్తా ఉన్నాం నీ గురించి సగం తీసింది బాబాయ్ గాడు వాళ్ళు ఉన్నోడు అలాగే వెళ్ళిపోయి ఇళ్ళకి వచ్చిండు వీడేమో మా వినాయకుని కాడి గురించి వచ్చిన అన్న మీ వినాయకుని అని నేను అనలే అన్నాడు ఇప్పుడు ఈ వినాయకుని కాడు ఉన్నా ఇల్లు ఉన్నా కదా పొత్తులా అన్న మా వినాయకుని కాడికి వచ్చిన మీ వినాయకుని కాడు రాలే నేను అనలే మా పంతులు చదువు సో ఇప్పుడు వచ్చేసి ఇవాళ నీళ్ళే పొద్దు నుంచి ఇంటికి పోతున్నాం పోయి బుక్ అంతా తినొస్తాం పోయా పోతాం మీ వినాయకుని కాడికి మా వినాయకుని కాడికే పోతాం పర్రా నడవరా చల మనం అన్నం తిని మన వినాయకుడి కాడికి వద్దాం పర్రా ఇప్పుడే గైస్ మన మెయిన్ వీడియో ప్లస్ వ్లాగింగ్ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు చూసినట్లయితే వచ్చేసి మెయిన్ వీడియో అండ్ అక్కడ వాడు చేస్తుంది వ్లాగ్ వీడియో ప్రజెంట్ టైం వచ్చేసి 8:44 అయితే అవుతుంది తొందరగా ఎందుకు కంప్లీట్ చేసుకున్నాము అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మన వినాయకుని దగ్గరికి అయితే పోతున్నాము ఈ 2 వీడియోలు అప్లోడ్ చేసి వెళ్ళినామనుకోండి మన మార్నింగ్ మనం వచ్చేసరికి అప్లోడ్ అయ్యి రెడీగా ఉంటాయి అండ్ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అప్లోడ్ అయిపోతుంది మెయిన్ ఛానల్లో ఆ వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్స్ ఛానల్ అయితే అప్లోడ్ అయిపోతుంది సో అందు గురించే దాని ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ వ్లాగ్ లో ఒక స్పెషల్ పర్సన్ వస్తాడని చెప్పినా కదా అతనైతే రాలేదు అతను వచ్చేసి ఎప్పుడు వస్తాడంటే రేపు మార్నింగ్ వస్తాడట రేపటి వ్లాగ్ లా మీరు ఎవరు వస్తారు ఏం కథ అని ఎవరు అనుకుంటుర్రో మీరు గెస్ చేయని ఒక పర్సన్ కామెంట్ అయితే అయ్యేది వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్